నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె 4వ రోజు సందర్భంగా శనివారం హమాలీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిరసన తెలిపారు. ఈ నిరసన సమ్మెకు బోధన్ పట్టణ గ్రామీణ రేషన్ డీలర్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు భీష్మగౌడ్, ప్రధాన కార్యదర్శి సనా పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిషనర్ వెంటనే ఈ సివిల్ సప్లై కార్మికులకు పెంచిన ధరలను, వారి డిమాండ్లను నెరవేరుస్తూ జీవో ఇచ్చి సమ్మెను విరమింప చేయాలని, ఈ సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ గ్రామీణ రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు భీష్మగౌడ్, ప్రధాన కార్యదర్శి సనా పటేల్, సభ్యులు నాగరాజ్, రాజు, అజర్ మహమూద్, సివిల్ సప్లై కార్మికులు బోధన్ పట్టణ ముఖద్దం వెంకటేష్, పవన్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్, సుదర్శన్, సాయిలు, పోషెట్టి, లక్ష్మణ్, దేవయ్య, మాణిక్యం, సాయికృష్ణ, రవికుమార్, రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, అట్లాగే మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పినా కానీ ఇస్తామంటూనే వాళ్ళు మాకు మెత్తబెట్టుకొస్తున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు జీవోను విడుదల చేయలేదు. జీవోను విడుదల చేస్తామని చెప్పి కూడా జీవోను విడుదల చేయలేదు. కాబట్టి మేము ఈ స్ట్రైక్ చేయడానికి మేము ముందుకు వచ్చినాము. తొందరలోనే మాకు రేట్లను పెంచాలని చెప్పేసి రేట్లు పెంచిన జీవోను ఆల్రెడీ జీవోని ఇచ్చారు. ఆ జీవోని మాత్రం అమలు చేస్తలేరు. ఆ జీవోని ఎందుకు అమలు చేస్తలేరో ఏమో మాకు అర్థమైతలేదు. అందుకోసమే మేము ఈ ధర్నాకు దిగినాం సార్. పెంచిన రేట్లను ఇవ్వకపోతే మరింత ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్కు, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈరోజు మా నిరసన సమ్మెకు బోధన్ అసోసియేషన్ డీలర్లు మాకు మద్దతు తెలపడం జరిగింది. మద్దతు ఇచ్చారు కూడా. వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ బోధన్ రూరల్ అర్బన్ నుంచి మేము కూడా ఈ హమాలీలకు పెంచిన రేటు జీవో వెంబడే రిలీజ్ చేయాలని చెప్పేసి మద్దతుగా మేము వాళ్ళకు నిలిచినాము. కాబట్టి ఇప్పుడు కొన్ని షాపులకు రైస్ పడలేదు, చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే జీవోని అమలు చేసి వాళ్ళకు న్యాయం చేయాలని మేము బోధన్ రూరల్ అర్బన్ డీలర్ తరఫు నుంచి కోరుతున్నాం. ఇలా 4వ రోజు హమాలీ స్ట్రైక్ చేస్తున్నాము. మా ఎమ్మెల్యేస్ పాయింట్ ముంగట చాలా పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైస్ కోసం షాప్స్లో రైస్ లేదు. నేను మా స్టేట్ ముఖ్యమంత్రి గారికి కానీ, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ గారికి కానీ, మా సివిల్ సప్లై కమిషనర్ సార్ గారికి కానీ నేను ఇక్కడ బోధన్ నుంచి డీలర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, సోషల్ వర్కర్ ఉన్నా. నేను రిక్వెస్ట్ చేస్తా, తొందరగా ఇలా జియో రిలీజ్ చేసి ఇలా స్ట్రైక్ ఆఫ్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారి కానీ, మా సివిల్ సప్లై చీఫ్ మినిస్టర్ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కానీ, మా సివిల్ సప్లై కమిషనర్ సార్ కానీ నేను ఇంకొకటి సార్ మీకు రిక్వెస్ట్ చేస్తా తొందరగా. ఎందుకంటే పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, తిరుగుతున్నాడు సంచిని తీసుకొని. లేదు సార్, చాలా మాకు దుఃఖం కనబడుతుంది. దయచేసి మీ ప్రభుత్వం అలాగే ఆశీర్వాద్గా ఉంటాయని నేను ఇంకొకటి నాకు ఇది ఇచ్చిన సహకారం నేను థ్యాంక్ యూ చెప్తాను. हमालों का चौथा दिन है स्ट्राइक कर रहे हैं. मैं बोधन से डीलर एसोसिएशन का सेक्रेटरी बोल रहा हूँ और सामाजिक कार्यकर्ता हूँ बोधन टाउन का. मैं हमारे चीफ मिनिस्टर साहब से अपील करता हूँ और हमारे सिविल सप्लाई मिनिस्टर उत्तम कुमार रेड्डी साहब से और हमारे सिविल सप्लाई कमिश्नर साहब से कि ये स्ट्राइक को जल्द से जल्द ख़त्म करे. जो इनका डिमांड है वो 3 रुपये का रेट का मामला है इनका, और वो जियो जारी कर दे और वो स्ट्राइक हाफ करे, वरना पब्लिक रोड पे आ जाएंगी. बहुत दुख की बात है, गरीब लोग बहुत परेशान फिर रहे हैं. एक मरतबा और हमारे चीफ मिनिस्टर साहब से और हमारे उत्तम कुमार रेड्डी साहब से, हमारे स्टेट सिविल सप्लाई कमिश्नर साहब से अपील करता हूं, जितना जल्दी होगा ये स्ट्राइक को हाफ करे. और स्कूल्स के भी बच्चों को प्रॉब्लम होता, क्योंकि उनको भी राइस डिस्ट्रीब्यूशन करना पड़ता है, इनको फिर राशन शॉप्स को डिस्ट्रीब्यूशन करना पड़ता. काफ़ी पब्लिक बहुत परेशान है. हमको डीलर्स को भी फ़ोन कर रहे हैं, हमारे घर आ रहे हैं कि कब आते हैं चावल बोल के. 4 दिन हो गया आज. मैं जल्द से जल्द स्टेट गवर्नमेंट इसको हाफ करे और राइस डिस्ट्रीब्यूशन करने का आर्डर इश्यू करे. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.